ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని చీరాల మండలంలోని జాండ్రపేట గ్రామ పంచాయతీ పరిధిలో మరి వ్యాపార కూడల్లో మెయిన్ రోడ్లో హైవేలో పోవాల్సిన లారీలు అత్యధిక లోడుతో ఈ జాండ్రపేట పంచాయతీ పరిధిలోకి వెళ్తూ పక్కన వ్యాపార సంస్థల వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. జనానికి ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి ఆటోలు, సైకిళ్ళు ఇలాంటి వెళ్తే ఇబ్బంది ఏం లేదు. మరి హైవేలో వెళ్ళాల్సిన లోడ్ లారీలు, పెద్ద లారీలు, 12 చక్రాల లారీలు కూడా ఒక్కోసారి రావటం, ఇక ట్రాఫిక్ ఇబ్బంది కలగటం, జాండ్రపేటలోకి ప్రజలకి నిత్యకృత్యం ఇబ్బందులు అలవాటు అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రివర్యులు కానీ, మరి స్థానిక రోడ్డు రవాణా అధికారులు కానీ వెంటనే చర్య తీసుకొని ఈ యొక్క లారీలు హైవేలోనే పంపించాలని, పంచాయతీ రోడ్లోకి రానియకుండా ఇక్కడ ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క స్థానిక ప్రజానీకం తరపున, ఈ యొక్క వ్యాపార అంగళ్ళ తరపున మేము ప్రత్యేకంగా మరీ వేడుకొంచున్నాము. చీరాల అసెంబ్లీ పరిధిలోని జాండ్రపేట గ్రామ పంచాయతీ రోడ్లు లారీలు తిరగటం వల్ల బైపాస్లో పంపించాల్సిన లారీలు ఈ రోడ్లు రావటం వల్ల ప్రజలకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి అంగళ్ళ వాళ్ళకి కానీ, స్థానిక ప్రజలకు కానీ మరి రోడ్లు ఇరుగ్గా ఉండటం వల్ల
ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి గంటల ట్రాఫిక్ ఆగిపోతుంది. అందువల్ల రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తే ప్రజలకి సమస్య చాలా కాలం నుంచి ఉన్న సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నాం. మరి అట్లనే రోడ్డు ట్రాన్స్పోర్టు అధికారులు కానీ పాలకులైన ఎమ్మెల్యే గారు కొండయ్య గారు, ఇట్లానే బాపట్ల ఎంపీ తెన్నేటి విశ్వనాథం గారు, మరి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, మరి బాపట్ల ఇన్ఛార్జి మినిస్టర్ కొల్లి పార్థసారథి గారు, వీరు తగిన చర్య తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ సమస్య పరిష్కారం వెంటనే చేయాలని కోరుతున్నాం. మరి ఎంతో కాలం నుంచి పరిష్కారం కానీ ఈ యొక్క రోడ్డు సమస్య త్వరలో పూర్తి చేస్తారని ప్రజల తరఫున, వ్యాపార సంస్థల తరఫున, చేనేత కార్మికుల తరఫున, వ్యవసాయదారుల తరఫున అందరికి కూడా కోరటం జరుగుతుంది. మరి ఈ యొక్క సమస్య వెంటనే పరిష్కారం చేయాలని మరి వేడుకుంటూ, నా పేరు పల్లపోలు నాగమనోహర్ లోహియా. నేను తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఈ విషయం తెలియజేస్తున్నాను.